హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. మనం ఇవాళ వీడియోలో చికెన్ కోఫ్తాస్ అనమాట ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ చికెన్ కోఫ్తాస్ అనేవి రెడీగా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాల స్నాకింగ్ ఆప్షన్స్గా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. చికెన్ మనకు తెలిసిందే కదా, ప్రోటీన్ రిచ్ ఫుడ్. నేను ఈ మిక్చర్ని అయితే ఒక 1/4 కిలో చికెన్ బోన్లెస్ అనమాట, సో బ్రెస్ట్ పీసెస్, అలాంగ్ విత్ దట్ గ్రీన్ చిల్లీ వేసాను. ఒక 4-5 గ్రీన్ చిల్లీ, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసాను అనమాట. వేసి బాగా మిక్సీ పట్టించుకున్నాను అనమాట. ఫుడ్ ప్రాసెసర్ ఉన్న వాళ్ళు ఫుడ్ ప్రాసెసర్లు వేసుకుంటే కూడా బాగా ఈ చికెన్ అనేది మిన్సింగ్ అనేది అవుతుందన్నమాట. సో వీ హ్యావ్ టు మిన్స్ ద చికెన్ అనమాట. చేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ ఏదైనా తీసుకొని ఆ స్పూన్తో తీసుకొని మనం ఇలా ఉండలు చుట్టుకుంటే అన్నీ ఈక్వల్ సైజెస్లో వస్తాయి. ఆ తర్వాత ఇలాగ ప్యాన్ పెట్టుకొని ఈ చికెన్ బాల్స్ని, ఈ ఆయిల్ కూడా ఎక్కువ వేడవ్వకూడదండి, ఊరికి అలా వామప్ అవ్వాలన్నమాట. ఆ స్టేజ్లో మనం ఏం చేయాలి, ఇలాగ చేసుకున్న కోఫ్తాలన్నింటినీ ఆయిల్లో స్ప్రెడ్ చేసుకుంటూ ఒకదానికొకటి తగలకుండా జాగ్రత్తగా మనం అన్నీ ఏమంటారు ఈ ఆయిల్లో స్ప్రెడ్ చేసుకొని మెల్లగా ఇంకా కొంచెం ఆయిల్ అలా హీట్ అయింది అని మనకు సెన్స్ అవ్వగానే మనకి చేయికి వెచ్చగా తగులుతుంది కదా ఈ బాల్స్ డ్రాప్ చేసేటప్పుడు, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైంలోనే ఇలాగా మెల్లగా సాఫ్ట్గా స్టిర్ చేసుకోవాలన్నమాట. గట్టిగా రఫ్గా డీల్ చేసామంటే మనకి ఏమవుతుంది అని అంటే గరిటె పెట్టి తిప్పడం వల్ల ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి, షేప్లెస్ అయిపోతాయి అన్నమాట. అదే మనం కొంచెం ఓపిక్గా ఇలా కొంచెం ఈ హీట్ తగిలేటప్పటికి ఆల్మోస్ట్ ఆ చికెన్ అనేది మనకు తెలిసిందే కదా కొంచెం గట్టిపడుతుంది అనమాట. ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనం కొంచెం టెండర్గా అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ బాల్స్ అనేవి ఎంత జ్యూసీగా ఉంటాయంటే ఇది ఆల్మోస్ట్ లైక్ షాలో ఫ్రై మనం చేస్తున్నాం అనమాట. ఈవెన్ డీప్ ఫ్రై కూడా కాదు ఇది, షాలో ఫ్రై లాగా. ఇంకా కొంచెం తక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను తొందరగా అయిపోతుంది అన్నట్టు కూడా ఇలా వేసేసాను అనమాట. సో అది సంగతి. ఎంత బాగుంటాయంటే జ్యూసీగా ఇవి. ఏం ఉండదు, ప్లెయిన్ ఖాళీ చిల్లీ అండ్ సాల్ట్ యాడ్ చేస్తామంతే, అలాంగ్ విత్ దట్ ఆనియన్ అనమాట. చూడండి నేను ప్రెస్ చేసి చూస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ బాల్స్ ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలు ఎప్పుడైనా ఏదైనా స్నాక్ అడిగినప్పుడు, బాగా ఆకలిగా ఉన్నప్పుడు స్కూల్ నుండి రాగానే మనము ఇలాగా చికెన్ మంచూరియన్ బాల్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు అనమాట. జస్ట్ గార్లిక్, కొంచెం కొరియాండర్, బట్టర్ వేసి అలా సాట్యూట్ చేసి ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇంకా కొంతమంది పిల్లలు వెజిటేబుల్స్ తినరు కదా, అలాంగ్ విత్ దట్ కొన్ని వెజిటేబుల్స్ సాట్యూట్ చేసి ఇచ్చినా కూడా ఆ రకంగా కూడా మనం ఒక మంచి ప్రోటీన్ హెల్దీ ఆప్షన్గా కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. ఈ కోఫ్తా బాల్స్ని ఏదైనా మసాలా కర్రీస్లో కూడా ఇన్స్టెంట్గా అలా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇట్ యాడ్ టేస్ట్. కార్న్ ఆర్డర్ చేసి కార్న్ వచ్చింది. ఈ కార్న్ కూడా స్టోర్ చేసుకుందాం, మళ్ళీ ఎప్పుడైనా బిజీ డే స్కెడ్యూల్స్లో అప్పటికప్పుడు ఇదన్నీ పీల్ చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలంటే కాదు కదా. ఇలాగ రెడీగా స్టోర్ చేసుకున్నామంటే మనము ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ కార్న్ రైస్ చేసుకోవచ్చు. ఈ కార్న్ ఇలాగనే కొంచెం సాట్యూట్ చేసి అలాంగ్ విత్ సమ్ డ్రై ఫ్రూట్స్ అలాగా కూడా వన్ ఆఫ్ ది బ్రేక్ఫాస్ట్ ఆప్షన్గా కూడా తినొచ్చు అనమాట మనం. సో దానికోసం నేను ఏం చేశాను, ఇవన్నీ బాగా పీల్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకున్నాను అనమాట. కార్న్స్ని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అన్నట్టు అనమాట. బాయిల్ చేస్తే న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ పోతాయి అంటారు, కానీ పిల్లలు స్టీమ్ చేయడం వల్ల కొంచెం గట్టిగానే ఉంటుంది, తినరు. సో ఐ ప్రిఫర్ టు బాయిల్ అనమాట. సో జెప్టోలో ఇలా ఆర్డర్ చేశాను. ఏదో పిప్పో పాప్కార్న్, ఇది మామూలుగా యాక్టివ్ పాప్కార్న్ అయితే బాగుంటుంది, ఇదే ఉన్నింది జెప్టోలో. యాక్చువల్గా యాక్టివ్ స్టాక్ లేదు, సో ఐ ఆర్డర్ ఇట్. చేశాను. నాకు యాక్టివ్ పాప్కార్న్ అంత మంచిగా ఏమనిపించలేదు, అదే బాగుంది అని అనిపించింది. ఈవెన్ ప్యాకేజింగ్ కూడా ఇది డిఫరెంట్గా ఉంది అండ్ విచ్ ఈజ్ డిఫికల్ట్ టు డిస్పోజ్. అంతా చేతులంతా ఆయిల్ అయిపోయిందనమాట. పాప్కార్న్ అనేది కూడా ఒక మంచి హెల్దీ స్నాకింగ్ ఆప్షన్ అనమాట. ఈవెన్ ఫర్ వెయిట్ లాస్ అచీవర్స్ ఆల్సో, వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్గా పాప్కార్న్ని నిస్సందేహంగా ట్రై చేయొచ్చు అనమాట. ఇలా స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాస్ తెచ్చాను, దాంతోపాటు క్లీనింగ్ బ్రష్ కూడా వచ్చింది. జెప్టోలోనే ఆర్డర్ చేశాను అనమాట. యాక్చువల్గా ఇది ఎప్పుడైనా మనం కొబ్బరికాయలు బయట తాగుతూ ఉంటాం కదా, వాళ్ళు ఇచ్చే స్ట్రాలో అబ్జర్వ్ చేయండి డస్ట్ అంతా ఉంటుంది. సో నాకెందుకో ఇట్స్ బెటర్ టు క్యారీ ద స్ట్రా అనిపించింది. బయటకు వెళ్ళినప్పుడు ఇది ఒకటి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేస్తానన్నమాట.
సో, నాకెందుకో అనిపించింది ఇలా అలవాటు చేయాలి పిల్లల కోసమైనా. బయటకి తీసుకెళ్ళినప్పుడు ఆదిల్‌ని అలానే కొబ్బరికాయ తాగిపిస్తుంటే ఐ ఫెల్ట్ గిల్టీ అనమాట లాస్ట్ టైమ్ అది అబ్జర్వ్ చేసిన తర్వాత. ఇది కూడా తెచ్చాను. బట్ ఇవి పేపర్ బేస్డ్ అనమాట డీమార్ట్‌లో. ఇవి మెత్తగా అయిపోతాయన్నమాట స్కూల్‌కి ఇస్తే కూడా. సో, ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ అయితే బావుంటుంది. అండ్ వీ కెన్ యూజ్ చక్కగా కడిగేసుకొని రిపీటెడ్‌గా యూజ్ చేయొచ్చనమాట. ఇలాగ కార్న్ కూడా బాయిల్ అయిపోయింది. సో, బాయిల్ చేసేసాననమాట. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఫ్రెష్‌గా తినడానికి ఇస్తాననమాట. తిన్నన్ని తింటారు. అండ్ మిగిలినవి ఏం చేస్తాను, స్టోర్ చేసుకుంటాను చాలా వరకు. ఇన్ని అంటే తినలేం కదా! ఒక్కొక్కరు ఒక 2 పీసెస్ తినొచ్చు, 2 క్యూబ్స్ తినొచ్చు. అండ్ రిమైనింగ్ అన్నీ అలానే ఉండిపోతాయి. ఆదిల్ నేనే ఉన్నాం. వాడొక 2, నేనొక 2 క్యూబ్స్ తిన్నామనమాట. అండ్ మిగిలినవన్నీ ఇలాగా పీల్ చేసి బాగా ఒలుచుకొని ఇలాగ డబ్బాస్‌లో స్టోర్ చేసుకుంటాననమాట. నేను డిఫరెంట్ డబ్బాస్‌లో స్టోర్ చేసుకుంటా. ఒకటి బల్క్‌గా, ఇంకొక చిన్న డబ్బాలో చేసుకుంటాననమాట. ఇలాగ చిన్న డబ్బాలో స్టోర్ చేసుకున్నవి ఇన్‌స్టెంట్‌గా ఏదైనా జస్ట్ పెప్పర్, సాల్ట్, చిల్లీ పౌడర్ అలా స్ప్రింకిల్ చేసి ఇమ్మీడియేట్‌గా తినేస్తాం ఇవి. అండ్ ఈ పెద్ద డబ్బాలో యూజ్ చేసేవి ఐ విల్ యూజ్ ఫర్ సమ్ ఫ్రైడ్ రైస్ కానీ, లేదంటే టిక్కీస్ కానీ ఇలాగ చేయడానికి యూజ్ చేస్తాననమాట. ఈవెన్ వెజిటబుల్ రైస్‌లో కూడా చేయడానికి బావుంటాయి కదా! సో, కార్న్ రైస్ కూడా చాలా బావుంటుంది. విచ్ ఈస్ వెరీ హెల్తీ ఆప్షన్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వీలైతే ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను చేసినప్పుడు. పాలక్ కార్న్ రైస్ అయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ టు గివ్ ఇట్ ఫర్ కిడ్స్ అనమాట. If you like my video, please like, share and subscribe. Press the bell icon for more content అండి. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ చూడాలి అని అనిపిస్తే ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ ప్లాన్ ఫర్ దట్ వీడియోస్ అనమాట. సో hope you're all enjoying my videos. Thanks for watching. Thanks for your time. Bye bye.